పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ కోరారు. పార్లమెంట్ ప్రవాస యోజనలో భాగంగా ఆయన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నాయకులతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీజేపీకి 10కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అమరుల ఆశయాలు సిద్ధించాలంటే రాష్ట్రం నుంచి అత్యధిక బీజేపీ ఎంపీలను గెలిపించుకుంటే అప్పుడు కేంద్రం నుండి అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఇక దేశాన్ని రక్షించేది, తెలంగాణ అభివృద్ధికి పాటుపడేది మోదీ ప్రభుత్వం మాత్రమే అని ఆయన నొక్కి వక్కనిచ్చారు. రూపొందించడం లక్ష్యంగా ఈ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని కేంద్ర నాయకత్వం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రోజు ఉదయం కరీంనగర్, సాయంత్రము పాలమూరు జిల్లాకు రాష్ట్ర నాయకత్వం నన్ను కేటాయించింది. కాబట్టి ఈరోజు మా నాయకులతో మాట్లాడి అందరం కలిసిమెలిసి కూర్చొని మాట్లాడుకొని ఇలా పాలమూరు జిల్లా అంటేనే భారతీయ జనతా పార్టీకి అడ్డా. ఇలా ఏ సర్వే చేసినా కూడా, ప్రైవేట్ సర్వేనా ప్రభుత్వ సర్వేనా, ఏ సర్వే చేసినప్పుడు కూడా పాలమూరు ఎంపీ స్థానం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయి. ఇక్కడ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిందే. నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ఏ సర్వే చూసినప్పుడు కూడా ఆ సర్వే ఫలితాలను కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో 10 నుంచి 10కి మించి స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది మేము చెప్పడం కాదు, కాంగ్రెస్ లో చెప్తున్నారు, బీఆర్ఎస్ లో చెప్తున్నారు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలవబోతున్నది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని తిరిగి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయాల్సిందే. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆ నినాదాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టమది. అయినప్పుడు కూడా దానిలో దృష్టి ఉంచుకునే భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా కార్యకర్తలు సిద్ధం చేయాల్సిన ఆలోచనతో